చదువుతాడు. సో యూత్ చూడండి, మిమ్మల్ని చూస్తుంటే ఎంత బాగా అవుతున్నారా చిన్న చిన్న పిల్లలు. ఇక రే చాయ్ రే బాబు, నేను వస్తున్నా. తెలుసా ఎవరు? హనుమంతరావు కదా. అదే రెండు కాలు కొంచెం చట్నీ ఇట్లా పోయినా, ఇట్లా చట్నీ పోయి సార్లు మంత్రి, 3 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎవరైనా ఇలా ఉంటారా? పట్టుకుంటారు. ఇంకో బోండా తింటారా? ఇంకో బోండా. సో మంచి టిఫిన్ పెట్టించారు హనుమంత్ అన్న. బోండా చాలా బాగుంది, మైసూర్ బోండా. ఇలా హనుమంత్ అన్న ట్రీట్ మనకి. మంత్కి ఎలా ఉంటుంది మీ ఖర్చు? ఒక 2 lakhs ఖర్చు అవుతుందా మీకు? బట్టలకి, మందులకు పెద్ద లేదు కానీ బట్టలు, డ్రెస్. అరే వాళ్ళకు కూడా డైలీ వైట్ అండ్ వైట్ వేసుకోవాలి కదా. నేను ఢిల్లీలో తీసుకుంటాను. ఒక 2 lakhs అయితే సరిపోతాయి ఖర్చులకి మీకు మంత్ కి. 1 lakh డీజిల్ అనుకోకుండా హెల్ప్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా ఎక్కువ. ఏం చేస్తే మనంతా దానికి జోబు లేదు, ఉంటే ఇస్తా లేకుండా లేదురా నడిపోయాడు. ఓకే, పెన్షన్ వస్తుంది కదా మీకు? పెన్షన్ వస్తుంది కదా? పెన్షన్ వస్తుంది కదా, నాకు 70,000 వస్తుంది. ఇప్పుడు పెరిగింది, 51 వస్తుంది పెంచింది కదా. మీరు కూడా చాయ్ అందరికి చాయ్. చాలా హ్యాపీగా ఉంది. ఇది హనుమంత్ అన్న డైలీ దినచర్య. సో ఇలానే ప్రజలతో మమేకమై చిన్నప్పటి నుంచి ఇదే ఏరియాలో పుట్టి పెరిగారు కాబట్టి ఆయన మంత్రి అయినా ఎంపీ అయినా ఆయన లైఫ్ స్టైల్ ఏమాత్రం చేంజ్ చేసుకోలేదు. ఇలానే ఉంటూ ఇలానే ఈ కాలనీలోనే ఈ ఏరియాలోనే నివసిస్తూ అందరి మధ్యలో ఒక ఇంటి సభ్యుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా మెలుగుతూ ఇంత మంచి పేరు రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ హనుమంత్ అన్నకి అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టే. సో ఒక మనిషిని మనిషిలాగా గౌరవించడం రాజకీయాల్లో చాలా తక్కువ, అరుదుగా ఉంటుంది. చాలా తక్కువ మందికి వస్తుంది అలా మనలో ఒకడు అనిపించుకునే పేరు. అలాంటిది హనుమంత్ అన్నకు వచ్చింది. హనుమంత్ అన్న చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. లోపల ఏది పెట్టుకోరు కాబట్టి ఇంత సంతోషంగా, ఇంత ఆరోగ్యంగా ఉన్నారు సార్ మీరు. అవునండి, 76 సంవత్సరాలు ఫుడ్ ఏం తీసుకుంటారు మీరు? ఎంత యాక్టివ్ గా ఉన్నారు. ఇందిరా విజయరత్న మీద 87 నుంచి 89 తిరిగి తెచ్చిన కదా, అప్పుడు అలవాటు చేసుకున్నా. ఏదున్నా తినాలి. ఇక నేను ఆడపోయి అది పెట్టి ఇది పెట్టి కాదు. ఒక్కోసారి డబ్బులు ఉండకపోతే అప్పుడు ఎన్టీ రామారావు సీజన్ అయినా వ్యతిరేకంగా తిరిగిండే చెప్పు. శ్రీకాకుళం నుంచి ఏది తిరుపతి నుంచి శ్రీకాకుళం ఆంధ్ర అన్ని జిల్లాలు తిరిగిన. అందరు గుర్తుపడుతున్నారు నన్ను. అరే హనుమంతుడు వాయిస్ తోటి అన్నిటికంటే దేవుడు నాకు డబ్బు ఇవ్వలే కానీ వాయిస్ ఇచ్చిండు. నా వాయిస్ ఇరంగానే ఫోన్ చేస్తాను, నమస్తే హనుమంతులా చెప్పంటారు. అది ఏంటారు అంటే, అరే ఏమన్నా నీ వాయిస్ తెలియదు మాకు అంటారు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ గాడ్ హెస్ గివెన్ దట్ వాయిస్. ఆ వాయిస్ తోటి హ్యాపీగా ఉన్నా. ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజ్, యోగా
యోగా లేదు కానీ కొద్దిసేపు తిరగడమే ఎక్కువ ఉంటుంది కదా, ఏడవైనా నడుస్తుంటా కదా, అప్పుడప్పుడు మొదలు ఎక్సర్సైజ్ చేసేది, ఢిల్లీలో జిమ్ పోయేది అని పోయేది. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఈడికెళ్ళి యూనివర్సిటీ పోతా వాకింగ్, 10 నుంచి 20 దగ్గర బ్రేక్ ఉంటుంది. ఫోటోలకి అమ్మ ఇది తిరగాలి ఎందుకు, పంచాయతీ ఎందుకు, ఇంటనే 2 రౌండ్లు కొడతా. ఢిల్లీ పోతే మాత్రం తప్పనిసరిగా జిమ్కి పోతా, ఒక 40 మినిట్స్ చేస్తా ఇప్పటికి. ఓ సూపర్. అందుకే 77 వచ్చినా ఎంత యాక్టివ్గా నేను భోజనం మీద నాకు ఏది ఇది అది అది ఏం లేదు, అలవాటు చేసుకున్నా. ఎందుకంటే ఇందిరా విజయరాజు ఏది పెడితే ఏ ఇంట్లో ఏ తల్లి పెట్టినా తినాలి కదా. అమ్మ చికెన్ దే మటన్ దే అని అడుగుతామా, కడుపు నిండితే చాలు, తప్పదు తినాలి. అది నా అలవాటు చేసుకో. సూపర్. సో ఇంత యాక్టివ్గా, ఎంత సంతోషంగా, హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇదంతా నాది కాదండి. ఈ ఏజ్లో కూడా భగవంతుడు ఆ స్ట్రెంత్ ఇచ్చిందంటే అది దేవుని దయ, బడుగు బలైన వర్గాల ఆశీర్వాదం అని చెప్పుకుంటా. ఎందుకంటే హనుమంతుని ఆల్వేస్ పేదోళ్ళ గురించి కొట్లాడతాడనే మెసేజ్ ఉంది. ఎవడు వచ్చినా మాట్లాడతా, ఏదైనా పోలీస్ స్టేషన్ పోతాడు, ఎవడైనా అన్యాయం జరిగితే పోతూనే ఉంటాను నేను. ఆడి లేదు, వాడు ఏ పార్టీ వాడైనా కానీ అన్యాయం జరిగిందా లేదని అడుగుతా. నేను ఓల్డ్ సిటీ పోతే కూడా అందరూ హనుమంత్ వచ్చాడు, నేను చార్మినార్ దగ్గర పోతే ఓటు పైసలు కూడా తీసుకో, అదే హనుమంత్ బాయ్ చాయ్ బిస్కెట్ కావాలి, ఈ పేరు అయితే తెచ్చుకున్నా. ఇది ఏదో ఎన్నో ఇది యాగాలు చేస్తే వస్తుంది. సరే, మీ ఏరియాకి వచ్చాం కదా, నాకు ఒక చాయ్ బిస్కెట్ ఇప్పిస్తారా?